ఇందిరమ్మ రాజ్యం అన్నారు. మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇల్లు కట్టిస్తారని ఓట్లేసారు. ఇందిరమ్మ ఇల్లు అని మీరే చెప్పిండ్రు. అటు చూడు. మాది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండలపేట గ్రామము. నేను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా. మొన్నటిదాకా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిని. అందరిలాగానే నేను ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. నాకు ఇల్లు రావడం జరిగింది. ఇల్లు వచ్చిన ఉద్దేశం కొద్దీ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. పథకాలు అనేది అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం తీసుకుంటారు, రైతు బంధు తీసుకుంటారు. ఇప్పుడు మీరు నాయకులందరూ మీరు తీసుకుంటారు. మరి మీరు తీసుకున్నప్పుడు ఏం లేదు, కానీ మాలాంటి ఒక పేద కుటుంబం వాళ్ళు మేము తీసుకుంటే తప్పొచ్చిందా? అదొకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇట్లా అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతే లాస్ట్ కు మీరే ఉంటారా? పార్టీ కోసం 2006 నుండి నేను టీఆర్ఎస్ లో కొనసాగుతున్నా. లేదంటే మాకు ఇంతవరకు ఒక పని కూడా మాకు ఇవ్వకుండా కూడా మేము కేసీఆర్ అభిమానం మీద మేము పని చేసుకుంటూ వస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీలో చేసుకుంటూ వస్తా అంటే ఇవాళ మాకు ఒక చిన్న ఇల్లు వచ్చిందని ఒక కక్ష సాధింపు తోటి మమ్మల్ని పార్టీకి సస్పెండ్ చేయడం ఇంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నాకు టీఆర్ఎస్ పార్టీనప్పుడు ఇంతవరకు మీకు ఒక లబ్ధి ఉండదు. ఈ పార్టీ వాళ్ళు నాకు ఒక 5 లక్షల ఇల్లు అనేది నాకు శాంక్షన్ చేశారు.